హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా కమ్మగా ఉండే తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం వెల్లుల్లి రమ్మలు, పప్పు దినుసులు, సాయం మినపప్పు, వెల్లుల్లి రమ్మలు, పచ్చిశనగపప్పు, సాయం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వేసుకోవాలి. మొత్తం అన్నీ వేగాక సారా అటు ఇటు కలుపుకోవాలి. కొంచెం 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. సారా అటు ఇటు కలుపుకుందాం. కొంచెం కరివేపాకు, ఇవన్నీ కలిసేదాకా ఒకసారి కలుపుకోవాలి. ముందుగానే కడిగి పెట్టుకున్నాను నేను తోటకూర. శుభ్రంగా కడిగేసుకొని 3 టైమ్స్ దాకా కడిగేసుకొని వేసుకుంటున్నాను. తోటకూర అంతా వేసాక కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుద్ది అన్నమాట తోటకూర అనేది. ఎప్పుడైనా సరే తోటకూరలో ఏ కర్రీలోనైనా కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం ఫాస్ట్గా మగ్గుద్ది. సరే అటు ఇటు కలుపుకుందాం. సరే అటు ఇటు కలిపాక 5 మినిట్స్ ప్లేట్ మూత పెట్టేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా 5 మినిట్స్ అలాగా మగ్గాక అప్పుడు ప్లేట్ పెట్టుకోవాలి. ఎందుకంటే తోటకూర కదా, ఆకుకూర ఫస్ట్ పచ్చివాసన కింద వస్తుందన్నమాట. అందుకని కొంచెం మగ్గాక పెట్టుకుందాం. ఇప్పుడు పెట్టేసుకోవాలి. సార్ తీసి చూద్దాం. మగ్గిపోయి వచ్చిందనమాట. సార్ అటు ఇటు కలిపేసుకొని తగినంత సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ సరిపడా వేసుకోవాలి. మరీ ఎక్కువైతే చాలా ఉప్పగా ఉంటుందన్నమాట. సరే అటు ఇటు కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. సరే వాటర్లో వచ్చేస్తుంది అన్నమాట. వాటర్లో బాగా మగ్గిపోతుంది తోటకూర. చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. మనం వెల్లుల్లి రెమ్మలు కూడా ఫ్రైలో ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మగ్గిపోయాక లాస్ట్లో మనం కారం వేసుకోవాలి. కారం కూడా మీకు సరిపోయినంత వేసుకోవచ్చు. సరే అటు ఇటు కలిపేసుకుందాం. మూత పెట్టేసుకొని లాస్ట్ 5 మినిట్స్ దాకా మగ్గేదాకా చూసారా బాగా దగ్గరికి అయిపోయి వచ్చింది అనమాట. ఇంకొంచెం ఉంది వాటరు.
వాటర్ దగ్గరికి అయ్యేదాకా మగ్గాలన్నమాట. సరే అండి, మగ్గిపోయింది కూడా, దగ్గరికి అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై